గుజరాత్ గాంధీధామ పట్టణ ప్రజలకు శుభవార్త. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. సెప్టెంబర్ 1వ తారీఖున సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రార్థనా భవన్ గాంధీధామ్ రక్షణ సువార్త సభ. మరి ఆ సభకు నేను దావినుడు పాల్ కిషోర్గా వస్తూ ఉన్నాను. దేవుని ఎక్కిరించారు వారు. ఈ రోజు కూడా చాలా మంది దేవుని ఎక్కిరిస్తూనే ఉన్నారు, దేవుని ఎగతాళి చేస్తూనే ఉన్నారు, దేవుని ఎటకారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకడు అన్నాడు, పిచ్చాడు, వాడు అంటాడు, అరే మీ దేవుడు 3 మేకులు బిక్కలేడు అని. అరే భయ్, 3 మేకుల కాడ ఎందుకు నిలబడ్డావు? 3 అడుగులు ముందుకేసి సమాధిని అడుగు, సమాధి చెప్పుద్ది. మరణపు ముళ్ళుని విడిచిన వాడు అని గట్టిగా చప్పట్లు కొట్టి తీరనామాని సమాధి చెప్పుద్ది. ఆయన 3వ రోజున తిరిగి లేచి వెళ్ళిపోయాడని వెళ్తూ సవాల్ చేశాడట. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? దూర ప్రాంతం చూస్తున్నాను, అనేక సంవత్సరాల తర్వాత వస్తున్నాను. కాబట్టి గాంధీధామ్ ప్రజలు, దేవుని పరిశుద్ధ బిడ్డలు వీలైనంత వరకు మీ పనులు ముగించుకుని సెప్టెంబర్ 1వ తారీఖున సాయంత్రం సోమవారం 6 గంటలకు తప్పక వచ్చి దైవాశీస్సులు పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. బలమైనటువంటి వర్తమానం, బలమైనటువంటి వాక్య సందేశం, పరిశుద్ధాత్మ శక్తి చూసే గొప్ప భాగ్యం దేవుడి యొక్క మంచి అవకాశాన్ని మీకు అనుగ్రహిస్తున్నాం. మీ బంధువులకు, మీ రక్త సంబంధికులకు, మీ శ్రేయోభిలాషులకు, దేవుని స్థానిక సంఘ పరిశుద్ధ బిడ్డలందరికీ కూడా తెలియపరిచి సెప్టెంబర్ 1వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రార్థనా భవన్ గాంధీధామ్ పాస్టర్ ఎమేజ్ గారి ప్రార్థనా స్థలంలో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అంత మాత్రమే కాదు, వ్యాధి చేత, బాధ చేత, సమస్య చేత సతమతమైపోతున్నటువంటి వారందరూ కూడా తప్పక వచ్చి దేవుని మాటలు విని ఆదరించబడి బలమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తున్నాం. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.